వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సోమవారం నిర్వహించనున్నందున పక్కా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ శ్రీకేష్ బి లాడ్కర్ అన్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సోమవారం నిర్వహించనున్నందున స్థానిక టీపీఎం స్కూల్ ని ఎమ్మెల్సీ పోలింగ్ కి సంబంధించిన పోలింగ్ మెటీరియల్ పంపిణీ కార్యక్రమాన్ని, అనంతరం స్ట్రాంగ్ రూమ్ ని మరియు కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లాడ్కర్ పరిశీలించారు. ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ కు తహసీల్దార్ వెంకట్రావు వివరించారు. జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి, రెవెన్యూ డివిజనల్ అధికారి బి శాంతి, డిపిఓ రవికుమార్, జిల్లా పరిషత్ సిఇఓ వెంకట్రామన్, మెప్మా పీడి కిరణ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. తేదీ 13/3/2023న జరగనున్న స్థానిక సంస్థల పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ కి సంబంధించిన పోలింగ్ మెటీరియల్ పంపిణీ కార్యక్రమం ఉదయం 9 గంటలకు పాలిటెక్నిక్ కళాశాలలో ప్రారంభమైంది. పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లాడ్కర్ పర్యవేక్షించారు. కలెక్టర్ తో పాటు జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి, రెవెన్యూ డివిజనల్ అధికారి బి శాంతి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళంలో ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను ఎగరేసిన జడ్పీ చైర్పర్సన్ పిరియా విజయసాయిరాజ్, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వేడుకల్లో కళింగ కార్పొరేషన్ చైర్పర్సన్ పేరాడ తిలక్, కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ మెంటాడ పద్మావతి, డాక్టర్ ధానేట్ శ్రీధర్, వర్కింగ్ ప్రెసిడెంట్ సిమ రాజశేఖర్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు మార్పు పృథ్వీ, వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ గంగు శారద, కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ బెందాడం పద్మావతి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ మహాలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ దేవాలయ ప్రతిష్టా మహోత్సవంలో ఎంజీఆర్ పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం గోనభద్ర గ్రామంలో శ్రీ 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 వనమహాలక్ష్మి లక్ష్మీనారాయణ దేవాలయం ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ప్రముఖ సామాజికవేత్త మామిడి గోవిందరావు ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి ₹1,00,000 విరాళం అందించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో సంస్కృతి సాంప్రదాయాలు కాపాడేందుకు తన కృషి ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. ఎప్పుడూ ఆధ్యాత్మిక కాంతితో వెలుగొందే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని కోరారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
సంతబొమ్మాళి మండలంలో హెచ్ఎన్పేట వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సంతబొమ్మాళి మండలంలో హెచ్ఎన్పేట వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ముందుగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి అనంతరం పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. మరియు కేక్ కటింగ్ కార్యక్రమం జడ్పీటీసీ పాల వసంతరెడ్డి చేతుల మీదుగా చేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ నక్క భీమారావు, సర్పంచ్లు పాల మహేష్ రెడ్డి, పరపటి శ్రీనివాసరెడ్డి, ముదిలి సంజీవ్, నీలాపు రాఘవయ్య, ప్రజలు తదితరులు హాజరయ్యారు. దళిత యువకుడు లింగాల నరేంద్ర కుమార్ హత్యకు కారకులైన హంతకులందరినీ అరెస్టు చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల మండలం చిలకపాలెం గ్రామానికి చెందిన వాలీబాల్ ప్లేయర్ దళిత కులానికి చెందిన లింగాల నరేంద్ర కుమార్ ను హత్య చేసిన హంతకులందరినీ తక్షణమే అరెస్టు చేయాలని శ్రీకాకుళం జిల్లా దళిత సంఘాల జేఏసీ మరియు బీఎస్పీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ అమానుష సంఘటనతో పాటు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఇటీవల దళితులపై సాగుతున్న వరుస హత్యలపై 17వ తేదీన శ్రీకాకుళం అంబేద్కర్ విజ్ఞాన మందిరంలో నిర్వహిస్తున్న రౌండ్ టేబుల్ సమావేశంలో దళిత సంఘాల నాయకులు, బాధితులు పాల్గొని పోలీసుల వైఖరిని ఖండించాలని దళిత సంఘాల జేఏసీ బీఎస్పీ పార్టీ పిలుపునిచ్చింది. ఈ కేసులో సంబంధం ఉన్న కోన గోపి, ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగి గోవిందరావు, ఆటో డ్రైవర్ నాని, బమ్మిడి అప్పల నర్సమ్మ, కోన పార్వతి, కోన రేవతి మరియు వారి అనుచరులను తక్షణమే అరెస్టు చేసి జైల్లో పెట్టాలని పోలీస్ యంత్రాంగాన్ని డిమాండ్ చేశారు. 12 మార్చి ఉదయం సుమారుగా 12 గంటల సమయంలో పొందూరు రైల్వే స్టేషన్ సమీపంలో లింగాల నరేంద్ర కుమార్ శవమై కనిపించాడు. ఈ విషయం తెలుసుకున్న దళిత సంఘాల నాయకులు, బీఎస్పీ నాయకులు హుటాహుటిన సంఘటనా స్థలం వద్దకు చేరుకుని ఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. తండ్రి లింగాల కోటేశ్వరరావు మాట్లాడుతూ మార్చి 10వ తేదీ రాత్రి సుమారుగా 8:30 గ్రామానికి చెందిన ఆధిపత్య కులానికి చెందిన కోన గోపి, కోన పార్వతి, ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగి గోవిందరావు, ఆటో డ్రైవర్ నాని మరికొంతమంది తమని భయభ్రాంతులకు గురిచేసి తమ కొడుకుని చంపుతామని బెదిరించారని తెలిపారు. జిల్లాలో దళితులపై వరుస హత్యలు చేస్తుంటే పోలీస్ యంత్రాంగము, పాలకవర్గము ఏమి చేస్తున్నట్లు అని ప్రశ్నించారు. ఈ 2 నెలల కాలంలో ఈ హత్య 3వదని, ఇటీవల రాజాంలో మెంతుపేటలో మరో దళిత కులస్తుడైన వెంకటేష్ ని అత్యంత కిరాతకంగా యాసిడ్ పోసి మరీ చంపారు. నిందితులు కళ్ల ముందే ఉన్న నేటికి 2 నెలలు కావస్తున్నా ఎటువంటి పురోగతి లేదని బూర్జ మండలం నేలంపేట గ్రామానికి జమ్మాన సుదర్శన్ ను ఉప్పాడ వెంకంపేట తోటలో అత్యంత దారుణంగా 6 హత్య చేస్తే ఒక్కడినే అరెస్టు చేసి మిగతా వారిని వదిలేశారని, ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నీరుగార్చే పద్ధతుల్లో దర్యాప్తు అధికారులు వ్యవహరించడం వల్లనే ఇలా హత్యలు జరుగుతున్నాయని, చట్టానికి ఉన్న ప్రతిష్టతను దెబ్బతీయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటికైనా జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ కళ్లు తెరవాలని కోరారు. ఈ రోజు ఉదయం శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రి మార్చిరీ దగ్గర దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో లింగాల రామలక్ష్మి, లింగాల నిర్మల, లింగాల రామారావు తదితరులు పాల్గొన్నారు. హెచ్చరించినటువంటి 2వ రోజే పొందూరు రైల్వే పట్టాల మీద బాడీ దొరకడం వెనక ఇది తీవ్ర అనుమానాలకి తావడమే కాకుండా, హెచ్చరించిన మరుసటి రోజే బాడీ దొరికిందంటే పథకం ప్రకారమే, పథక రచనలో భాగమే కోన గోపి అనుచరులు నరేంద్రను చిలకపాలెంలోనే హత్య చేసి కాలు చేతులు కట్టి రైల్వే ట్రాక్ మీద పడేసి రైల్వే గుద్దీసింది, చనిపోయిందని చెప్పి భ్రమలకు గురి చేసే విధంగా, అనుమానాలకు గురి చేసే విధంగా కేసు నుండి తప్పించుకోవడం కోసమే కోన గోపి ఈ రకమైనటువంటి పథక రచన చేశాడు. నరేంద్ర కుమార్ హత్యకి ప్రధాన కారకులు కోన గోపి, వాళ్ళ అనుచరులు. వాళ్ళని వెంటనే కస్టడీలోకి తీసుకోవాలి. వెంటనే ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం 302 సెక్షన్ వేసి వాళ్ళ అదుపులోకి తీసుకొని బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే జిల్లాలో జరుగుతున్నటువంటి మృతులన్నిటి పట్ల, వరుస మరణాల పట్ల, వరుస హత్యల పట్ల జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకోవాలి. ఎస్సీ కమిషన్ చైర్మన్ తక్షణమే బాధిత కుటుంబాలని పరామర్శించాలి, సందర్శించాలి, వాళ్ళకు అండగా నిలవాలని చెప్పి దళిత సంఘాల పక్షంగా బహుజన సమాజ పార్టీ తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వైసీపీ ఇన్ఛార్జ్ పిరియా సాయిరాజ్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
వైఎస్ఆర్సీపీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఇచ్చాపురం మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఇన్ఛార్జ్ పిరియా సాయిరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇచ్చాపురం మండలంలోని సీఎం జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర ముగింపు స్తూపం వద్ద ఈ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ ని కట్ చేసి పార్టీ శ్రేణులకు పిరియా సాయిరాజ్ పంపిణీ చేశారు. సందర్భంగా పిరియా సాయిరాజ్ మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు మహానేత వైఎస్ఆర్ మరణం తర్వాత అంధకారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ కు రాజన్న రాజ్యాన్ని ఇచ్చేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారని అన్నారు. ప్రజల తరపున వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నో పోరాటాలు చేసిందని, ప్రజల ఆశీర్వాదంతో సీఎంగా జగన్ పదవి బాధ్యతలు చేపట్టారని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్పర్సన్ పిలక రాజ్యలక్ష్మి, ఎంపీపీ పుష్ప, కౌన్సిలర్లు సుగ్గు ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన యొక్క ఆశయాలను కొనసాగించే విధంగా ఏదైతే రాజశేఖర రెడ్డి గారు కలగన్నారో అవి ఆయన అకాల మరణంతో అవన్నీ మధ్యలో ఉండిపోవడంతో ఆయన తర్వాత ఆ పార్టీని స్థాపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి పేరుతో ఇటువంటి ఆశయాలన్నీ కూడా అట్టడుగున్నటువంటి నిరుపేదలను ఆదుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక మంచి ఆశయంతో రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచన విధానంగా అనుగుణంగా ఈ ఆశయాలు ముందుకు కొనసాగించే విధంగా ఆయన చర్యలు తీసుకుని పార్టీని స్థాపించి సుమారు నేటికి 12 సంవత్సరాలు దాటింది. అలాగే మరి ఇప్పటికీ ప్రభుత్వంలోకి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై సుమారు 3.5 సంవత్సరాలు అయింది. ఏదైతే నిజమైనటువంటి నిరుపేదలకి ఏదైతే ఇవ్వాల్సినటువంటి సర్వీస్ ని అందించాలన్నటువంటి మంచి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అన్నది మొత్తం అందరికీ కూడా మొత్తం ఉన్నటువంటి అన్ని వ్యవస్థలని ఆదుకునే విధంగా ఆయన ఏదైతే ఇచ్చినటువంటి హామీలకి దానికి కూడా తగ్గట్టుగా పూర్తిగా ఇవాటి వరకు 98% హామీలన్నీ నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి కింద రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ప్రప్రథమంగా మొట్టమొదటి ముఖ్యమంత్రి కింద మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి ముఖ్యమంత్రి మన పార్టీకి నాయకుడిగా మన పార్టీకి అధ్యక్షుడిగా ఉండడం. రాళ్లపేట సముద్ర తీరానికి వెళ్లిన ఓ విద్యార్థి మృతి. శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల నియోజకవర్గంలోని మండల కేంద్రమైన హెచ్చర్లలో శ్రీ వెంకటేశ్వర ఫార్మసీ కళాశాలలో బి ఫార్మసీ 2వ ఏడాది చదువుతున్న 12 మంది విద్యార్థులు శనివారం మధ్యాహ్నం డి మత్స్యలేశం పంచాయతీ రాళ్లపేట సముద్ర తీరానికి సరదాగా వెళ్లారు. వీరిలో 2 ఒడ్డున కూర్చోగా 10 మంది స్నానాల కోసం సముద్రంలోకి దిగారు. అంతలో వారిలో 2 లోపలకు కొట్టుకుపోయారు. ఒడ్డున ఉన్న కొందరు మత్స్యకారులు దీన్ని గమనించి వెంటనే సముద్రంలోకి దిగి ఆకుల గణేష్ అనే విద్యార్థిని బయటికి తీశారు. ప్రాథమిక చికిత్స నిర్వహించి 108 సాయంతో శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అతనిది విజయనగరం. అయితే గల్లంతైన మరో విద్యార్థి నిడదవోలు దుర్గా సతీష్ చౌదరిని రక్షించడం వారి వల్ల కాలేదు. ఎంత వెతికినా లాభం లేకపోవడంతో మోటార్ బోట్లు, వలలు తీసుకొచ్చి గాలించారు. 30 నిమిషాల తర్వాత సతీష్ మృతదేహం వలకు చిక్కింది. ఒడ్డుకు తీసుకొచ్చేసరికి ప్రాణాలు లేవని గుర్తించారు. అయినా 108కు సమాచారం ఇచ్చారు. వాహన సిబ్బంది సైతం చూసి ప్రాణాలు లేవని చెప్పారు. మృతుడు పార్వతీపురానికి చెందినవాడిగా గుర్తించారు. విద్యార్థులంతా కాలేజీ హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు. 2వ శనివారం సెలవు దినం కావడంతో సరదాగా గడుపుదామని వచ్చి ఇలా విషాదంలో చిక్కుకున్నారు. సతీష్ మృతి చెందిన విషయాన్ని స్నేహితులు అతని తల్లిదండ్రులకు చెప్పారు. సంఘటన స్థలానికి చేరుకున్న హెచ్చర్ల ఎస్ఐ వి సత్యనారాయణ మృతదేహాన్ని రిమ్స్ కి తరలించినట్లు మీడియాకు తెలిపారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.